నీతోనే నీతోనే డాన్స్ నీతోనే డాన్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నీతోనే డాన్స్ 2.0. ఓ మై గాడ్, ఇప్పుడే నేను సెమీఫైనల్ రౌండ్ చూశానండి. నాకైతే ఫైనల్ లాగా అనిపించింది. ఒక్కొక్కరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసారా? 4 కపుల్స్కి 100 అవుట్ ఆఫ్ 100 వచ్చింది. బామ్మోయ్, అసలు నేను నిజంగా షాక్లో ఉన్నాను. ఒకళ్ళు మించి ఒకళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అసలు ఇంకా ఇదే ఇలా రేంజ్ ఉంటే ఇంకా ఫైనల్స్ ఎలా ఉంటుందో ఏటో అని అనుకుంటున్నాను. మన విన్నర్స్ ఆల్రెడీ తెలిసిపోయినా సరే వాళ్ళు ఎలా వేస్తారు అనే యాంగ్జైటీ మనకు ఉంటుంది కాబట్టి మనము అనుకుంటాం కదా. సో ఈరోజు అయితే నాకు జరిగిన పర్ఫార్మెన్స్లో యావరన్ వాసంతిది బాగా నచ్చింది. ఐ మీన్ లైక్ ఫుల్ రౌద్రంతో వేశారు. ఐ మీన్ నాకు వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. కాస్ట్యూమ్స్ కూడా అసలు యావర్ నిజంగా డ్యాన్స్ ప్రాణం పెట్టి చేసినట్టు అనిపించింది. సో లిటరల్గా ఈ రియల్లీ డిజర్వ్ 100 అవుట్ ఆఫ్ 100 అండి. అంత బాగా పర్ఫామ్ చేశారు. బట్ తనకి ఇంజురీ అయ్యింది అన్నారు. సో దానివల్లే ఫైనల్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదా ఏంటో, అందుకే విన్నర్స్ రాలేదా అని నాకు కూడా అనిపిస్తుంది. నాకైతే సెమీఫైనల్ రౌండ్లో యావరన్ వాసంతి డ్యాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ తర్వాత విశ్వ అండ్ పావని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వేశారు. ఐ మీన్ లైక్ కంప్లీట్లీ అంటే లైక్ డివినిటీతో వేశారు. యావరన్ వాసంతి రౌద్రం అండ్ ఇక్కడ వచ్చేసి డివినిటీ ఫామ్. అసలు కంప్లీట్లీ ఆపోజిట్ పోల్స్ అనమాట. వీళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ వేశారు. మంచిగా అనిపించింది నాకైతే ఇది సెకండ్ టైం నచ్చింది విశ్వ అండ్ పావని పర్ఫార్మెన్స్. అండ్ తర్వాత నాకు అమర్దీప్ అండ్ తేజస్వినిది నచ్చింది. బ్యూటిఫుల్ ఐ మీన్ లైక్ కొరియోగ్రఫీ, ఆ స్టెప్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ కాస్ట్యూమ్ కూడా అమర్దీప్ ఫుల్గా ఎనర్జీతో చేశాడు. సో నాకు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా నచ్చింది. అండ్ తర్వాత మానస్ అండ్ భాను పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఎనర్జెటిక్గా చేశారు. బాద్షా సాంగ్ కానీ ఏమైనా కానీ. సో లైక్ మీకు ఈ 4 కపుల్స్లో ఎవరిది బాగా నచ్చింది? ఐ మీన్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో లైక్ ఎవరు బాగా పర్ఫామ్ చేశారో మీరు కింద కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి గాయస్. బాయ్ గాయస్.